'కలివివానం' 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో 3 వీక్స్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. 'దారి పొంటెత్తుండు' లాంటి ఎన్నో సాంగ్స్‌కి డాన్స్ చేసిన నాగదుర్గ గారు ఇందులో హీరోయిన్‌గా చేశారు. ఇక నైట్ 'అఖండ 2' ప్రీమియర్‌కి వెళ్తున్నా. ఈసారి షో పడితే తప్పకుండా రివ్యూ ఫాస్ట్‌గానే ఉంటుంది. అలాగే మిగతా ఓటీటీ మూవీస్ లైక్ ఈ 'బ్రాట్', 'సన్నాం ముత్తయ్య' అలాగే ఇంకా ఈ వీక్ రిలీజ్ అవ్వబోతున్న మిగతా మూవీస్ అన్నీ కూడా కవర్ చేస్తా. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా చూసాక నాకైతే ఈ సినిమాతో వీళ్ళు చెప్పిన స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే 'వృక్షో రక్షిత రక్షిత' అని. అండ్ వీళ్ళు చెప్పింది నిజమే. ఇలాంటి డెవలప్‌మెంట్ పేరుతో అడవులని నరుక్కుంటూ పోతే చెట్ల ఆకులు కూడా కనిపించవని. ఇప్పుడు హైదరాబాద్‌లో అలానే జరుగుతుంది. సినిమా అయితే మంచి ప్రయత్నమే. కానీ ఇలాంటి అవేర్‌నెస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ఇప్పటి ట్రెండ్‌కి సెట్ అవ్వేమో అనిపించింది. ఓన్లీ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లైక్ పిల్లలు, ఫ్యామిలీస్ ఇలా వీళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక నాకు నచ్చిందా నచ్చలేదా అంటే సీరియల్స్ చూసేవాళ్ళు, మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు నచ్చొచ్చేమో అనిపించింది. మిగతా వాళ్ళకి ఫస్ట్ నుండి ఏం చెప్దాం అనుకున్నారో తెలిసిపోతూనే ఉండడం వల్ల రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అంత ఇంట్రెస్టింగ్ డ్రామా ఏం లేదు. 'మహర్షి' సినిమాలో అల్ల నరేష్ గారి రోల్‌లానే ఉంది. క్లైమాక్స్‌లో 'కలివివానం' అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ బావుంది. ఒక రీజన్‌తో. కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్స్ అండ్ ఊర్లో పిల్లల సీన్స్ వీటితోనే అయిపోయింది. ఇంటర్వెల్‌కి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా అడవిని కాపాడుకోవడం కోసం పోరాటం చేయడం. మెసేజ్ పరంగా చూస్తే ఓకే. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటే మాత్రం కష్టం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. చాలా క్లీన్ సినిమా ఇది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్‌గా చెప్పేస్తే 'మహర్షి' సినిమాలో నరేష్ గారు చేసిన పోరాటం, ఇక్కడ ఎన్వైర్న్‌మెంట్ కోసం చేయడం. ఊర్లో ఫ్యాక్టరీ కడతారు. సో చెట్లన్నీ నరికేయాలనేసరికి ఊరంతా ఇష్టం లేదు వద్దని చెప్తుంది. కానీ అధికారులు ఆగకపోయేసరికి హీరోయిన్ ఎలా కష్టపడి ఇదంతా ఆపే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆపగలిగిందా లేదా? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఇక ఊరి స్కూల్‌లో వాలంటీర్ టీచర్. మెయిన్‌గా పాటలతో పాటు ఎన్వైర్న్మెంట్ అవేర్‌నెస్‌ని ఇచ్చే రోల్‌లో మెయిన్‌లీ నాగదుర్గ గారి పెర్ఫార్మన్స్ బావుంది. యాజ్ యూజువల్‌గా డాన్స్‌లు అదరగొట్టారు. పల్లెటూరుని చూపిస్తూ నోరులేని జీవాల్ని పూజించే ఆచారాలు కంప్లీట్‌గా సినిమా టోన్‌కి తగ్గట్టుగానే చెట్లు కనిపించేలా చేసే వాటి గొప్పతనాన్ని చెప్పడం. అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం, మొక్కలకు కూడా ప్రాణాలుంటాయి. అవి కూడా మన కుటుంబమే అంటూ పిల్లల చేత మొక్కలు నాటడం బావుంది. ఇక సెకండ్ హాఫ్‌లో రఘుబాబు గారు వచ్చిన తర్వాత మూవీ కొంచెం బెటర్‌గా మారింది. అడగకుండా అన్నం పెట్టే సీన్ ఒకటి చాలా బావుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో ఇక సాంగ్స్ కూడా. మైనస్ పాయింట్స్. ఇప్పుడొచ్చే సినిమాలు చూసేసరికి స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ అనిపించే చెప్పుకోవచ్చు ఈ మూవీ. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం అండ్ ట్రీట్మెంట్ కానీ, సీన్స్ కానీ రిపీటెడ్‌గా ఉంటాయి. చాలా నార్మల్‌గా ఉంటాయి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్స్‌గానే ఉంటుంది. పిల్లలు అడిగితే డాన్స్ చేసే సీన్, ఆ సీన్ అసలు నాగదుర్గ గారు డాన్సర్ కదా! ఇంకో సాంగ్ పెడదాం అంటే ఫోర్స్‌డ్‌గా ఉంది. మరి చిన్న పిల్లలు ఆ మర్డర్ చేయడానికి వచ్చిన వాడిని కొట్టేయడం, లాస్ట్‌కి సడెన్‌గా ఆ రీజన్, అన్ని సార్లు మళ్ళీ మళ్ళీ మొక్కల్ని హైలైట్ చేయడం, ఇవన్నీ ఇంక ఇంట్రెస్ట్‌ని పోగొడతాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కాబట్టి, అలాగే సినిమాలో పిల్లలు చాలా మందున్నారు కాబట్టి, పిల్లలకి ఇంకా మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ని ఇష్టపడే వారికి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చొచ్చు. మిగతా వాళ్ళకి అంతగా అనిపించకపోవచ్చు. చూస్తానంటే ట్రై చేయండి. ఇదొక అవేర్‌నెస్ రిలేటెడ్ ఫిల్మ్ కాబట్టి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.